చిత్తూరు జిల్లా కుప్పంలో పౌర హక్కుల దినోత్సవం మున్సిపాలిటీ 8వ వార్డు పరమసముద్రంలో ప్రభుత్వం ఆదేశానుసారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు, పరమసముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్ సింహ, తెలుగుదేశం సీనియర్ నాయకులు మురుగేశన్, మాజీ శివశంకర్ మరియు ప్రజలు పాల్గొన్నారు. పరమసముద్రం నందు పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది కూడా ప్రతి నెల మండలం నందు ఏదో ఒక నిర్వహించుకోవాలి. ఇది ప్రభుత్వం ద్వారా ఆదేశాలు అనేది రావడం జరిగింది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ హక్కుల దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఏవైతే అందజేయబడుతున్నాయో ఆ పథకాల పట్ల వారికి సరైనటువంటి అవగాహన అనేది ఉండాలి. మళ్ళీ మాకు గ్రామానికి 150 ఇల్లు ఉంది కాబట్టి శ్మశాన సమస్య ఉంది. దానికి రోడ్డు లేదు. ఎవరైనా చనిపోతే పంటల్లో పోవాలి కాబట్టి అదొకటి అవకాశం కల్పించాలా. ఈ సబ్జెక్ట్ వచ్చి న్యాయ సదస్సు వచ్చి ఆసామాసిగా ఊరికి గంటలో ముగిసిపోయే సమస్య కాదు ఇది. దీనికి కొన్ని రోజులు పెట్టుకుంటేనే చట్టం పైన మనకు అవగాహన తెలుస్తుంది. కాబట్టి అందుకు ఉన్నట్లే ఎంఆర్ఓ గారు వాళ్ళు ఆర్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకోవాలంటే లేదు సార్ పెట్టుకుంటే బాగుందంటే లేదు అది చెప్పేసినాము, అధికారులంతా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా చాలా డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది. వీళ్ళేదో 2-3 వచ్చినారు. ఇంకొకసారి ఇట్లా కాకుండా మీరు మందులు కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. వాళ్ళని గ్రామానికి పోతున్నాం ఎస్సీ కాలనీ అంత ఈజీగా అనుకోవద్దు, లేకపోతే ఏమేమి పోతాం. ఈ యొక్క గ్రామం నందు ముఖ్యంగా మురుగేశ్ గారు గ్రామ పెద్దలు కావచ్చు చెప్పడం ఏమంటే శ్మశానం అతి తక్కువ స్థలంలో ఉపయోగించుకుంటున్నాము. అది ఉన్నటువంటి జనాభాకు కుటుంబానికి కాబట్టి శ్మశానం కావాలని చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క శ్మశానానికి దారి కూడా కావాల్సి ఉంటుందని చెప్పి ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామసభ ద్వారా మీకు అందరికీ తెలియచేయడం ఏమనగా శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాదారు నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము అదనంగా విస్తీర్ణం అనేది మీకు కేటాయించవలసి ఉంటుంది.